హలో ఎవ్రీవన్. 90s కి 20s కి ఎడ్యుకేషన్లో అయితే చాలా మార్పులు అయితే వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు మా బాబు వేస్తున్న డ్రాయింగ్స్ సెన్స్ ఆర్గన్స్ కదా. సో నా చిన్నప్పుడు నేను 6th క్లాస్లోనో 7th క్లాస్లోనో జ్ఞానేంద్రియాల టాపిక్ వినుంటాను. అది కూడా జస్ట్ విన్నాను, డ్రాయింగ్స్ వేసేంత లెవెల్కి అయితే వెళ్ళలేదన్నమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, వాళ్ళు అవి డ్రాయింగ్స్ వేయడమే కాకుండా మా బాబు మా పాప ఇద్దరు కూడా వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ సిలబస్ ఉంది. అందులో ఏంటంటే ఈ డ్రాయింగ్స్ ఉన్నాయి సెన్స్ ఆర్గన్స్ గురించి. వాటి గురించి రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ వాటి డ్రాయింగ్స్ ప్లేస్ చేయమని చెప్పారనమాట. నాకు టెన్షన్ పట్టుకుంది వాళ్ళ చదువులేమో కానీ, ఎందుకంటే అప్పుడు మనం చదివిన చదువులు వేరు, ఇప్పుడు వీళ్ళకి చెప్పాలన్నా కూడా మన చదువులు పనికి రావట్లేదు, సరిపోవట్లేదు. ఎందుకంటే ఫస్ట్ మనం అంత ఏ గ్రాడ్యుయేషన్ పాస్ అయినా కూడా మనకు అర్థం అవ్వట్లేదు అనమాట. అలా ఉన్నాయి. ఇంకెందులో మా పిల్లల జోకులు వినండి మీరేని ఒకసారి. ఎలాంటి జోకులు తెలుసా మా పాప అయితే, మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ ఒరిజినల్ వీడియో, ఒరిజినల్ క్యారెక్టరిస్టిక్స్ తెలుసా నీకు? అందుకే ఇందాక నుండి చదివే అని చెప్తాను. ఇగో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ అనమాట. ఈ కంప్యూటర్ వర్క్స్ వెరీ ఫాస్ట్, స్పీడ్, రిలయబుల్, యాక్యురేట్, డెలిగెంట్, స్టోరేజ్. ఈ నాలుగిట్లో ఏదో ఒక క్యారెక్టరిస్టిక్ ఇక్కడ రాయి తెచ్చి. నీ మర్జీలో కాదు, ఈ పుస్తకం మర్జీలో రాయి. నా మర్జీలో రాదు. వాళ్ళ టాపిక్స్ రీసెర్చ్లో దిగి నేను ఒక సైంటిస్ట్ అయిపోతే మా వారు ఒక ఆర్టిస్ట్ అయిపోతున్నారు అనమాట. బొమ్మలు అంటించేసి వాళ్ళ డ్రాయింగ్ అన్ని చెప్పేసి అన్ని చేస్తున్నారు. తనేమొచ్చి కంప్యూటర్ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ ఇచ్చినవి అక్కడ రాయమ్మ అని చెప్తే మా పాప అంటుంది, అమ్మ నా మధ్యలో నేను రాసుకోవాలని అడుగుతుంది. ఏం చెప్తాము, వాటి గురించి మినిమం నాలెడ్జ్ లేకుండా పాపం వీళ్ళకి చదువులు అవుతున్నాయి అనమాట. ఉంటాను మరి.